అంటే ఎంత 2 ప్లస్ ఎక్స్ అంటే ఎంత 1 మొత్తం కలిపితే ఎంత 7. కాబట్టి 7 అని రాసామంటే ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చినట్టే. ఎలాగది ఏం లేదు. చూడండి, యాక్చువల్గా మనం ఒక ఫైల్ టచ్ ఫైల్ 1 రాసామనుకో, టచ్ ఫైల్ 1 రాసి ప్రెస్ సెంటర్ బటన్ కొడితే ఫైల్ తయారైపోద్ది. తయారైన వెంటనే ఆ ఫైల్కి పర్మిషన్ ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ ఇక్కడ ఇదిగోండి హైఫన్ ఉంటుంది, తర్వాత ఆర్డబ్ల్యూ ఉంటుంది, తర్వాత హైఫన్ ఉంటుంది, తర్వాత ఆర్ ఉంటుంది, హైఫన్ హైఫన్, తర్వాత వచ్చేసి ఆర్ హైఫన్ హైఫన్, ఇట్లా వస్తాయి. తర్వాత అసలు ఈ ఫైల్ అనేది ఏ మెమరీ బ్లాక్లో ఉందో వస్తుంది ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ ఫైల్ అనేది తయారు చేసిన ఓనర్ ఎవరో వస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత దీని ఫైల్ సైజ్ ఎంతో వస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఈ ఫైల్ ఏ డేట్లో తయారైందో వస్తుంది. ఆ తర్వాత డాష్ డాష్ ఇలా వస్తూ ఉంటాయి. యాక్చువల్గా వీటిని మనం పర్మిషన్స్ అంటాం. ఎస్, ఇదిగోండి, ఇది ఒక టేబుల్. ఎస్, ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్, మొత్తం 3 టేబుల్స్ ఇక్కడ మీకు డిస్ప్లే కనుక ఇది ఒక టేబుల్ అంటే టేబుల్ నెంబర్ 1 రిలేటెడ్ టు ఓనర్స్ అంటున్నా నేను. ఈ ఓనర్స్ గురించి సమాచారం ఇది. టేబుల్ నెంబర్ 2 గ్రూప్స్ గురించి సమాచారం. టేబుల్ నెంబర్ 3 అదర్స్ గురించి సమాచారం. ఏంటి సార్ ఇవన్నీ ఏంటి? మరి హైఫన్ ఎందుకు? హైఫన్ అంటే బాబు ఇది రెగ్యులర్ ఫైలే అని అర్థం. ఎస్, రెగ్యులర్ ఫైల్ అని అర్థం హైఫన్ ఉంటే. అదే డి ఉంటే ఇది డైరెక్టరీ అని అర్థం. డి ఉండదు, హైఫన్ ఉంటుంది. ఎందుకు? నువ్వు ఉపయోగించింది టచ్ కమాండ్ ఉపయోగించావు కాబట్టి, ఫైల్ కాబట్టి హైఫన్ ఉంటుంది. ఓకే, మరి ఓనర్స్కి ఏమి ఇచ్చాడు? ఆర్డబ్ల్యూ. అంటే సార్ ఇది బై డిఫాల్టా? ఎస్, బై డిఫాల్ట్ లెనక్స్ విల్ గివ్ యూ దిస్ కైండ్ ఆఫ్ పర్మిషన్ బై డిఫాల్ట్ నేచర్. వెన్ యూ క్రియేట్ ఎనీ ఫైల్ ఇన్సైడ్ లినక్స్, ది లినక్స్ విల్ గివ్ యూ దిస్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఆన్ డిఫాల్ట్కి ఇచ్చేస్తుంది. గ్రూప్స్కి ఇలాంటి పర్మిషన్స్, అదర్స్కి ఇలాంటి పర్మిషన్స్, ఓనర్స్కి ఇలాంటి పర్మిషన్ ఇచ్చేస్తుంది. సో ఈ పర్మిషన్స్ నువ్వు బ్రేక్ చేయాలంటే నేను చెప్పిన ప్రొసీజర్ వాడాలి. బ్రేక్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ లెట్సే నేను అదర్స్కి O+WX రాసా అనుకో. ఏమని? chmod రాసి O+WX రాసి ఫైల్ 1 రాసా అనుకో. రాసి ప్రెస్ సెంటర్ బటన్ కొట్టిన వెంటనే ప్రెస్ సెంటర్ బటన్ కొట్టావు అనుకో, ఇది O+WX. ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే లైనెక్స్ ఏం చేసి తెలిసింది? ఫైల్ 1 వెతికిద్ది. ఇక్కడ ఉంది ఫైల్ 1. అదర్స్ వెతికిద్ది. అదర్స్ ఎక్కడ దొరికారు? అదర్స్లో ఏం పడేసిద్ది? ఇక్కడ ఉన్న డబ్ల్యూ తీసుకెళ్ళి స్ట్రైట్ అవే ఇక్కడ పడేసిద్ది, యాడ్ చేసిద్ది అంతే. మళ్ళీ ఇక్కడ ఉన్న ఎక్స్ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసేసిద్ది. అప్పుడు ఆర్డబ్ల్యూఎక్స్ వచ్చేసింది. ఎప్పుడు? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్, ద ఫైల్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్, ద అదర్స్ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ పర్మిషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏంది? ఇది మెథడ్ నెంబర్ 1 ప్లస్ మైనస్లు ఉపయోగించి చేస్తున్న పని ఇదంతా. అదే నేను తెలివితేటలు ఉపయోగించి ఇదిగో chmod రాసి O-W రాసి ఫైల్ 1 రాసా. ఇప్పుడు ఏం జరిగిద్ది? ఎవరు చెప్తారు? chmod రాసి O-W రాసి ఫైల్ 1 ఉపయోగించి ఇప్పుడు ఏం జరిగిద్ది? ఎవరు చెప్తారు? ఈ డబ్ల్యూ ఉంది కదా, డబ్ల్యూ తీసేయి అని అర్థం. అప్పుడు డబ్ల్యూ తీసేయాలంటే ఇలా లైనెక్స్ ఫైల్ 1కి వెళ్ళి ఫైల్ 1లో ఉన్న అదర్స్కి వెళ్ళి ఈ డబ్ల్యూ ఉందే దాన్ని ఇంటూ పెట్టేసింది, అంటే తీసి పడేసింది. తీసి పడేస్తే ఇక్కడ బ్లాంక్ హైఫన్ కనపడింది. ఇక దట్ మీన్స్ వాట్? దేర్ ఈజ్ నో రైట్ పర్మిషన్ టు ద ఫైల్ 1. అర్థమైంది? అట్లా అనమాట. అంటే ఈ మాదిరిగా మనం ఫైల్స్కి ఫోల్డర్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు, ఫైల్స్కైనా ఫోల్డర్స్కైనా. బట్ నేను మాట్లాడుతుంది మాత్రం ఫైల్సే, ఫోల్డర్స్ గురించి మాట్లాడనే లేదు నేను యాక్చువల్గా. ఇది 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 మోడల్ నెంబర్ 1. సో ఇలాంటి మోడల్ నెంబర్ 1నే మనం ఏమంటామంటే సింబాలిక్ మోడల్ అంటాం. సింబాలిక్ మోడల్, దాని పేరు సింబాలిక్ మోడల్. అంటే సింబాలిక్ మోడల్ ఉపయోగించి ఫైల్స్కైనా ఫోల్డర్స్కైనా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. I can use the symbolic model to provide a permission to the files or directories also. సింబాలిక్ మోడల్ అంటాం. అంటే ఇవన్నీ ప్లస్ మైనస్ ఇలాంటి సింబల్స్ ఉపయోగించి ఈక్వల్ టు ఇట్లా. ఈ మోడల్ బెస్ట్ మోడల్, ఎందుకంటే నీకు చక్కగా అర్థమైంది. లేదు సింబాలిక్ మోడల్ కాదు, నాకు రెండో మోడల్ గురించి చెప్పరా? ఎస్, రెండో మోడల్ ఏంటంటే దాని పేరే మోడల్ నెంబర్ 2 అని చెప్పాను కదా, దాని పేరే ఫ్రెండ్స్ న్యూమరిక్ మోడల్.
న్యూమరిక్ మోడల్ అంటారు, దాన్నే ఇంకో భాషలో అబ్సల్యూట్ మోడల్ అంటారు. అబ్సల్యూట్ మోడల్. ఈ అబ్సల్యూట్ మోడల్లో మనం పర్మిషన్స్ ఇవ్వచ్చా? చక్కగా ఇచ్చేయచ్చు. అబ్సల్యూట్ మోడల్ అయినా సింబాలిక్ మోడల్ అయినా సరే పర్మిషన్స్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ అబ్సల్యూట్ మోడల్లో దట్ మీన్స్ వాటి న్యూమరిక్ మోడల్లో నెంబర్ సిస్టమ్ ఉపయోగిస్తాం అంతే. ప్లస్ మైనస్లు కనపడవా? ప్లస్ మైనస్లు ఏం కనపడవు ఇక్కడ. మనకు కనపడేది ఏంది? నెంబర్స్ కనపడతాయి. 4 కనపడిద్ది, అవసరమైతే 2 కనపడిద్ది, అవసరమైతే 1 కనపడిద్ది అంతే. 4, 2, 1 కనపడతాయి. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలా? ఏం లేదు, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను ఉన్నాను సరే. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, టచ్ అని రాసి ఫైల్ 1 రాసా. టచ్ రాసి ఫైల్ 1 రాసిన తర్వాత వీటికి పర్మిషన్స్ వస్తాయి. ఫస్ట్ ఏమో హైఫన్ వస్తుంది, తర్వాత ఏమో ఆర్డబ్ల్యూ వస్తుంది, హైఫన్ వస్తుంది, మళ్ళీ ఏమో ఆర్ వస్తుంది, హైఫన్ హైఫన్, మళ్ళీ ఏమో ఆర్ వస్తుంది, హైఫన్ హైఫన్, మిగతాదంతా వస్తాయి, అది వేరే. ఈ 3 టేబుల్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. 3 బ్లాక్స్, 3 బ్లాక్స్, అది ఓనర్స్ బ్లాక్, గ్రూప్ బ్లాక్ అండ్ అదర్స్ బ్లాక్, టేబుల్స్ బ్లాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇలా వస్తాయి బై డిఫాల్ట్ నేచర్ అది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డబ్ల్యూ ఉంది కదా, దాని పక్కన ఎక్స్ ఉందా? లేదే. ఆర్ఎక్స్ ఉందా? ఇక్కడ లేదే. ఆర్డబ్ల్యూ ఉందా? లేదే. ఏవిడ అదర్స్కి, వీళ్ళు అదర్స్, అదర్స్ సారీ వీళ్ళు గ్రూప్స్ యాక్చువల్గా. ఓకే, వీళ్ళెవరు? వీళ్ళు అదర్స్, అదర్స్. మరి వీళ్ళెవరు? వీళ్ళు ఓనర్స్, ఓనర్స్కి ఇది. మళ్ళీ ఇదేంది? ఓనర్స్ని మనం ఏంట యూజర్స్ అంటాం, యూజర్స్. ఓకే, యూజర్స్కి షార్ట్ కట్ ఏంది అంటే యూ, గ్రూప్కి షార్ట్ కట్ ఏంటంటే జీ, అదర్స్కి షార్ట్ కట్ ఏంటంటే ఓ. షార్ట్ కట్స్ ఇవి, రైట్. బాగుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఎస్, ఇక్కడ చూడండి ఇలా ఉంది, బాగుంది. నేను ఒక స్టేట్మెంట్ రాసా. ఏమని రాశాను? సిహెచ్ మోడ్ రాసి ఇక్కడ చూడు, ఇక్కడ 2 రాసి, నెంబర్ 2 రాసి, 2 రాసి, ఇదిగోండి ఇక్కడ 2 రాసి ఫైల్ 1 రాశా. అంతేనా? అంతే. ఇప్పుడు లైన్ ఎక్స్ ఏం చేస్తుంది తెలుసా? ఈ సిహెచ్ మోడ్ నెంబర్ 2 అనేది రాసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రెస్ చేసిన తర్వాత, అంటే ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత వెంటనే లైన్ ఎక్స్ ఫైల్ 1 ఎతికిద్ది. ఫైల్ 1 ఉందా? ఉంది. ఆ ఫైల్ 1కి 2 అనే పర్మిషన్ యాడ్ చేయాలా. 2 అనే పర్మిషన్ ఎవరికి యాడ్ చేయాలా? ఇక్కడ ఇలా రాసావు కాబట్టి అదర్సే, వెంటనే ఈ సైడ్ వస్తుంది. ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇలా 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 వచ్చేసి ఇక్కడ ప్రెస్ అయిపోయి ఇక్కడ 2 కదా, 2 రాసేస్తుంది. కానీ 2 అంటే అర్థం ఏంది అంటే డబ్ల్యూ. ఎస్, ఆ డబ్ల్యూని ఇక్కడ ప్లేస్ చేస్తుంది. అంటే 2 అని ఇవ్వటం వల్ల డబ్ల్యూ ప్రెస్ అయిపోద్ది ఇక్కడ. అంటే మనం గతంలో ఏం రాసేవాళ్ళమి? ఓ ప్లస్ డబ్ల్యూ రాసేవాళ్ళం, రైట్ రైట్. ఇప్పుడు ఓ ప్లస్ డబ్ల్యూ లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఓ ప్లస్ డబ్ల్యూ, జస్ట్ 2 అని ఇస్తే చాలు. ఆ 2 వెళ్ళి ఇక్కడ డబ్ల్యూని ప్లేస్ చేస్తుంది లైనెక్స్. అంటే మనం ఇది మోడల్ నెంబర్ 2 అప్రోచ్ యాక్చువల్గా. అంటే నెంబరింగ్ సిస్టమ్ ఉపయోగించి, అదే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నెంబరింగ్ సిస్టమ్ ఉంది కదా, 4 to 1. 4 అంటే ఏంది? రీడ్. ఇది 2 అంటే ఏంది? రైట్. ఓకే, ఇదంటే ఏంది? ఇది ఎక్స్, అంటే ఎక్స్ డబ్ల్యూ ఆర్. నువ్వు 4 ఇస్తే How can you రైట్, say it 2 ఇస్తే only? డబ్ల్యూ, ఎక్స్ ఇస్తే 1 అనమాట. ఇట్లా ఈ మాదిరిగా రీడు రైట్ ఎక్స్. ఇది మోడల్ నెంబరు 2. మోడల్ నెంబర్ 1 అయితే ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మోడల్ నెంబర్ 2. దీన్నే మనం న్యూమరిక్ మెథడ్స్, న్యూమరిక్ మోడల్ అంటాం, ఆర్ అబ్సల్యూట్ మోడల్ అంటాం. ఇన్సైడ్ దిస్ మోడల్ జస్ట్ వీఆర్ యూజింగ్ నెంబర్ సిస్టమ్ అట్లా. టూ అంటే రైట్ అర్థమైంది, కానీ ఇది అదర్స్ ని ఎందుకు ఇండికేట్ చేస్తుంది? గ్రూప్స్ ని కూడా కొంచెం చేయొచ్చు కదా. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ వెయిట్. ఐ రైట్ యూ, ప్లీజ్ వెయిట్. చేస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చెప్తాను కదా, దానికి ఆగండి. సరే, ఇప్పుడు యాక్చువల్గా నేను నేను సపోజ్ సిహెచ్ మోడ్ రాసి, ఇదిగో ఇక్కడ సిహెచ్ మోడ్ రాసి, సిహెచ్ మోడ్ రాసి నేనేం రాస్తానంటే 3 రాస్తా, నెంబర్ 3 రాసి ఫైల్ 1 రాస్తా. ఓకే ఓకే. సో ఇప్పుడు సిహెచ్ మోడ్ రాసి నెంబర్ 3 రాసి ఫైల్ 1 రాసా.
ఓకే ఓకే, సిహెచ్ మోడ్ రాసి 3 రాసి ఫైల్ 3 రాసి అది ఎట్లయింది? అది సింపుల్గా ఇదిగోండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఆర్డబ్ల్యూ ఉంది, హైఫన్ ఉంది, ఆర్ ఇట్లా ఉంది, మళ్ళీ ఆర్ ఇట్లా ఉంది. రైట్ రైట్. ఇది జస్ట్ ఫైల్ 1. ఓకే ఓకే, ఫైల్ 1 ఇలా ఉంది, దీని పర్మిషన్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇది ఇలా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా నేనేం రాశానంటే పైన స్టేట్మెంటు సిహెచ్ మోడ్ రాసి తర్వాత 3 రాసి ఫైల్ 1 రాశాను. సింపుల్గా ఇంత ఏం రాయాల నేను. అప్పుడు ఏం జరిగిద్దంటే లైనెక్స్ ఏం చేస్తుందంటే వెంటనే ఎస్ వీళ్ళేమో ఓనర్స్ అని చెప్పా, ఓనర్స్, వీళ్ళేమో యూజర్స్ అని చెప్పా, యూజర్స్, వీళ్ళేమో గ్రూప్స్ అని చెప్పా, గ్రూప్స్, వీళ్ళు వచ్చేసి అదర్స్ అని చెప్పా. రైట్ రైట్. వెంటనే లైనెక్స్ ఏం చేస్తుందంటే 3 అని రాసాం కదా, ఒకటే కదా, అప్పుడు వెంటనే ఫైల్ 1 ఉందా? ఉంది ఫైల్ 1. ఎక్కడుంది? ఇది ఓకే, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ పోయి అదర్స్ ఉన్నారా? ఉన్నారు, ఎస్, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి కర్సర్ ఏం చేస్తుందంటే వెంటనే 3 కదా, అంటే 3 అంటే ఏంది కేకే సార్? 3 అంటే ఏం లేదు, డబ్ల్యూ అంటే ఏంది 2, ఎక్స్ అంటే ఏంది 1, మొత్తం కలిపితే ఎంత 3. అంటే ఇప్పుడు ఏమి ఇస్తుంది? డబ్ల్యూ ఎక్స్ పర్మిషన్ అసైన్ చేస్తుంది ఇక్కడ. ఎక్కడ? ఆహా, డబ్ల్యూ ఎక్స్ అయిపోయింది. అంటే 3 ఇచ్చాం కాబట్టి 3 మీన్స్ వాట్? డబ్ల్యూ ప్లస్ ఎక్స్ 3. అది నెంబర్ సిస్టమ్. ఇది డబ్ల్యూ అంటే 2, ఎక్స్ అంటే 1 కాబట్టి నెంబర్ సిస్టమ్ 3 వచ్చి ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా. అప్పుడు ఫైల్ 1కి డబ్ల్యూ ఎక్స్ అనేది వస్తుంది. ఎవరికి? అదర్స్కి. అదర్స్ అనేవాళ్ళు ఈ ఫైల్ 1 మీద డబ్ల్యూ యాక్సెస్ ఉంది, ఎక్స్ యాక్సెస్ ఉంది, రీడ్ యాక్సెస్ కూడా ఉంది, ఇచ్చేసాం సిహెచ్ మోడర్న్ రాస్తే. సో ఈ మాదిరిగా అంటే సపోజ్ కేకే సార్ ఇప్పుడు నేను 5 అని రాస్తా, మరి దీనికి ఏం పర్మిషన్స్ వస్తాయి? సిహెచ్ మోడ్ రాసి 5 రాస్తా, దీనికి ఏం వస్తాయి? ఎవరు చెప్తారు? ఫైల్ 1 రాస్తా, దీనికి ఏం వస్తుంది పర్మిషన్? ఎవరు చెప్తారు? ఆ 5 అంటే ఏంది అసలు? 5 అంటే మనం అర్థం చేసుకోవాలా, 4, 2, 1 మన దగ్గర ఉంది. 5 అంటే ఏంది? 4 అంటే ఏంది? ఆర్, 2 అంటే ఏంది? డబ్ల్యూ, 1 అంటే ఏంది? ఎక్స్. ఇప్పుడు వాడేమి ఇచ్చాడు? 5 అని ఇచ్చాడు. మరి 5లో సూట్ అయ్యే మోడల్ ఇక్కడ ఏమున్నాయి? నెంబర్స్ 4, 1 వచ్చింది, 1 వచ్చింది, అవునా? అంతే కదా. 5 అంటే ఎంత? 4+1 కదా, అవునా? 4 అంటే ఏంది? ఆర్, 1 అంటే ఏంది? ఎక్స్. అంటే మనం ఏమి ఇచ్చినట్టు ఇక్కడ పర్మిషను? ఎక్స్ ఇచ్చినట్టు, ఆర్ఎక్స్. అంటే 5 అని రాస్తే ఆర్ఎక్సే, 4 అని రాస్తే 4 రాస్తే ఇఫ్ ఐ రైట్ ద 4 ఏమొస్తుంది? ఆర్ వస్తుంది అంతే. 5 రాస్తే ఆర్ఎక్స్ వస్తుంది, 4 రాస్తే లేదు లేదు, నేను 3 రాస్తా, ఐ కెన్ సే 3. ఇప్పుడు ఏమొస్తుంది? 3 రాస్తే 2+1 సార్. మ్మ్? 2+1 2+1. 2 అంటే ఏంది? డబ్ల్యూ. W 1 అంటే ఏంది? ఎక్స్. X అట్లా అనమాట. సో 3 రాస్తే డబ్ల్యూ ఎక్స్ వచ్చేసింది వాళ్ళకి. అట్లా కాదు సార్, ఇప్పుడు నేను ఇలా రాస్తాను, 7 అని రాస్తా, అప్పుడు ఏం జరిగిద్ది? 7 రాస్తా, 7 అంటే ఏంది ఇక్కడ? సో 7 అంటే 4 + 2 + 1 7. అంటే 4, 2 + 1 అంటే 4 అంటే ఎంత? ఆర్. 2 అంటే ఏంది? W డబ్ల్యూ. 1 అంటే ఏంది? ఎక్స్. X అప్పుడు ఏమైంది? ఆర్ డబుల్ ఎక్స్ వచ్చేస్తుంది. 7 అంటే అది 7 మీనింగ్స్. ఇది అర్థమైందా? 5 అంటే ఏంది మరి? 5 ఇస్తే ఏమొస్తుంది? 5. ఇఫ్ ఐ 4+1 4+1 సార్. 4+1 ఏంది? 4+1 అంటే అది 4 R RX సార్. ఆర్ఎక్స్. ఎక్సలెంట్, ఆర్ఎక్స్ వచ్చింది అట్లా. అర్థమైంది, ఆర్ఎక్స్ వచ్చేసింది. లేదు లేదు, నేను 6 అని ఇచ్చా, 6 ఇచ్చా, అప్పుడు ఏమొస్తుంది? RW 6 అంటే ఏంది? 4+2 అంతే. అప్పుడు ఏమొస్తుంది అంటే ఆర్ వస్తుంది, W అట్లా. అంటే 6 రాస్తే అట్లా వస్తుంది. ఓకే, 3 రాస్తే ఒకలాగా, 2 రాస్తే ఓన్లీ డబుల్ వచ్చింది. ఏం లేదు, ఓన్లీ డబ్ల్యూ. 2 సింబల్కి అదే ఉంది, 2 నెంబర్కి అదే ఉంది, అట్లా అనమాట. సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి అసలు 2 అంటే ఏంటి. వాడు వాడు రాస్తాడు, ఇట్లా రాస్తాడు 7
చెప్పు అంటాడు. సో వాడు ఏం రాస్తాడంటే ఇదిగో ఇలా రాసి సిహెచ్ మోడ్ రాసి బాబు 7 రాసి ఫైల్ 1 అంటాడు, ఎక్స్ప్లెయిన్ అంటాడు అంతే. ఎస్, అసలు ఇలా రాస్తే ఏం జరిగిద్ది అంటే లైనెక్స్ ఏం చేస్తుందంటే చూడండి, లైనెక్స్ ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి, ఫస్ట్ హైఫన్ ఉంటుంది, ఆర్డబ్ల్యూ ఉంటుంది, హైఫన్ ఉంటుంది. ఆ, తర్వాత ఆర్ ఉంటుంది, హైఫన్ ఉంటుంది, హైఫన్ ఉంటుంది, ఆర్ ఉంటుంది, హైఫన్ ఉంటుంది, హైఫన్ ఉంటుంది. ఫస్ట్ లైనెక్స్ ఏం చేస్తుందంటే ఒకటే కదా మనం నెంబర్ ఇచ్చింది, 7 ఇచ్చాం కదా, అప్పుడు వెంటనే ఇదిగో 7ని ఈ సైడ్ ఫిల్ చేసుకోవటం మొదలు పెట్టిద్ది అనమాట. అంటే అదర్స్కి ఫిల్ చేస్తుంది అది 7 ఇస్తే. 7 ఇచ్చేసి ఎందుకు లాస్ట్ ఏదైతే సింగిల్గా నువ్వు ఇచ్చావో అది అదర్సే ఇక. సచ్ వే దాట్ లైనెక్స్ అలా డిజైన్ చేసి పెట్టుకుంది. లేదు లేదు 7కు ముందు నేను 2 ఇచ్చా అనుకో, 2 అంటే 7కు ముందు 2 ఉంది, అప్పుడు వెంటనే 2 ఉంది కదా, 2 గ్రూప్స్కి వెళ్ళిపోద్ది ఇట్లా. ఓకే ఓకే. లేదు సిహెచ్ ఇక్కడ నేను 1 ఇచ్చా, 1 2 7, ఇప్పుడు ఏమైంది 1 ఇటు వచ్చేస్తుంది అనమాట. అట్లా అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లైనెక్స్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా చేసి పడేసింది. ఇప్పుడు నేను 1 to 7 ఇచ్చా, లేదు లేదు 1 to 6 ఇచ్చా, లేదు లేదు 1 to 5 ఇచ్చా, ఇట్లా ఇచ్చా. అప్పుడు ఫిల్లింగ్ ఎట్లా చేస్తుంది తెలుసా లైనెక్స్? 1 to 5 అంటే సిహెచ్ మోడ్ రాసి 1 to 5 రాసి ఫైల్ 1 అని రాసా. ఇది యాక్చువల్గా ఇదే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది. ఎస్, ఇప్పుడు ఫిల్లింగ్ ఎట్లా చేస్తుంది లైనెక్స్ అంటే ఇక్కడ హైఫన్స్ కామనే, ఆర్డబ్ల్యూ కామనే, హైఫన్ కామనే, ఆరు హైఫన్ హైఫన్, ఆరు హైఫన్ హైఫన్. లైనెక్స్ ఫిల్లింగ్ ఎట్లా చేస్తుందంటే 5 తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది. దీనికి 5 అంటే అదర్స్ వీళ్ళు. అంటే ఫస్ట్ ఏదైతే లాస్ట్ ఇది ఉందో అది అదర్సే, మధ్యలో ఉన్నది గ్రూప్స్కి వెళ్ళిపోతుంది. గ్రూప్స్ అదే ఫస్ట్లో ఉన్నది ఎస్ ఓనర్స్కి వెళ్తుంది. ఓనర్స్ వీళ్ళు ఎవరు? ఓనర్స్. ఓనర్స్ని మనం యూజర్స్ అని పిలుస్తాం ఇక్కడ భాష. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎస్ వీళ్ళు వీళ్ళు గ్రూప్స్కి వెళ్ళిపోతాయి. ఇట్లా గ్రూప్స్కి అదర్స్ అంటే లైనెక్స్ సచ్ వే దాట్ ఫిల్లింగ్ చేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే 1 to 5 ఇచ్చినప్పుడు 5 అంటే ఏంది ఫ్రెండ్స్? 5 అంటే 4 + 1 సార్, అంటే డబ్ల్యూ వచ్చింది, ఎక్స్ ఎక్స్ వచ్చింది, వచ్చింది అంతేనా? సార్. No, sir. R plus X. R plus X. RX. ఆర్ ప్లస్ ఎక్స్ వచ్చింది. డబ్ల్యూ ఎందుకు? డబ్ల్యూ అంటే ఏంది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 3. నేను ఇచ్చింది 5 కదా, ఆర్ అంటే ఆర్ ప్లస్ ఎక్స్. ఆర్ ఉంది కదా, ఓకే వదిలేసిద్ది. ఎక్స్ ఉందా, ఆ ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే అంతే, అయిపోయింది. అట్లనమాట. ఆ విధంగా అది వర్కౌట్ చేస్తుంది. 2 ఇచ్చాం కదా, స్ట్రైట్ అవే గ్రూప్స్లోకి 2 పడేస్తుంది. 2 అంటే ఏంది ఇక్కడ? డబ్ల్యూ సార్, ట్రూ డబ్ల్యూ. అంతే అంతే. మరి 1 అంటే ఏంది? ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది, ఎక్స్ ఇక్కడ పడేస్తుంది. ఎస్ అంటే కొంచెం ఇది అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఎట్లా అర్థం చేసుకోవాలో, ఇప్పుడు సపోజ్ లెట్సే 1 2 3 అన్నారు, 1 2 3